హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ దీపావళికి స్పెషల్గా 3 స్వీట్ రెసిపీస్ని చేసి చూపించబోతున్నాను. మొదటిది మోతీచూర్ లడ్డు. ఈ లడ్డూని ఎలాంటి లడ్డు చేసే చిల్లుల గరిట లేకపోయినా నార్మల్ గరిట యూస్ చేసి ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ షాప్లో కొన్న మోతీచూర్ లడ్డు టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ శనగపిండి, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలేం లేకుండా పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా అలా అని లూజ్గా కాకుండా ఈ విధంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక్కడ నాకు పిండి కలపడానికి 3/4 కప్పు వాటర్ సరిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా గరిటెతో కొద్దిగా పిండిని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా కళాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి బయటికి తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా పోయేలా ప్లేట్లో ఇలా ఒక టిష్యూ పేపర్ని వేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన వాటిని కూడా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్ షుగర్, 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. షుగర్ అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా షుగర్ అంతా కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయాక ఇలా చేత్తో టచ్ చేస్తే కొంచెం జిగురుగా అనిపిస్తే చాలు, ఎలాంటి పాకం రానవసరం లేదు. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఈ మిశ్రమాన్ని షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా మొత్తం దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా దగ్గర పడ్డాక 1 స్పూన్ నెయ్యి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. ఇలానే అన్ని లడ్డూలను చుట్టుకోవాలి. అంతే అండి, మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండవ స్వీట్ రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్. ఇన్స్టాంట్ గులాబ్ జామ్ పౌడర్తో ఈ గులాబ్ జామ్కి లోపల పిండి ఉండలు కట్టకుండా పైన పగుళ్ళు రాకుండా ఈ టిప్స్ యూస్ చేసి గులాబ్ జామ్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ జ్యూసీగా నోట్లో వేయగానే కరిగిపోయేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ గులాబ్ జామ్ కోసం ముందుగా ఇన్స్టాంట్ గులాబ్ జామ్ పౌడర్ని తీసుకోవాలి. సో మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా యూస్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ ఇన్స్టాంట్ గులాబ్ జామ్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని నేను వాటర్ యూస్ చేయకుండా ఓన్లీ పాలు యూస్ చేసి కలుపుతున్నాను. పాలు యూస్ చేయడం వలన గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇలా కొద్దిగా పాలు పోస్తూ కలుపుకోవాలి. సో ఈ పిండిని మనం చపాతీ పిండిని కలిపినంత గట్టిగా ప్రెస్ చేస్తూ కలపనవసరం లేదు. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి అనేది సాఫ్ట్గా ఉంటేనే గులాబ్ జామ్ పగలకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. ఈ పిండి నానేలోపు మనం గులాబ్ జామ్ కోసం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని 1 కప్ గులాబ్ జామ్ పిండికి 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. అండ్ అదే కప్తో 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ అంతా కరిగే వరకు కలుపుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయాక 2 యాలకులను ఇలా దంచుకొని వేసుకోవాలి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. చూడండి, ఇలా షుగర్ సిరప్ అనేది నార్మల్గా ఎలాంటి పాకం రాకుండా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టుకొని ఈ షుగర్ సిరప్ వేడి అనేది ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామ్ చేయడానికి పిండి నానండి. దీనిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండి లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండాలి. సో అలా ఉన్నప్పుడే గులాబ్ జామ్ లోపల పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు చేతితో ఈ పిండిని కొద్దిగా తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసి లైట్గా పైన రౌండ్ బాల్లా చుట్టుకోవాలి. ఈ గులాబ్ జామ్ని చిన్న బాల్స్లా చేసుకోండి, మరీ పెద్దవిగా కాకుండా, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు ఇవి పెద్దగా అవుతాయి. చూడండి, ఇలా అంతా పిండిని బాల్స్లా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ గులాబ్ జాములని ఆయిల్లో వేసుకోవాలి. ఈ గులాబ్ జాములు వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలానే అన్ని గులాబ్ జాములను ఫ్రై చేసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేసి 20 నుంచి 30 నిమిషాల వరకు నాననివ్వాలి. చూడండి, 20 నిమిషాల తర్వాత గులాబ్ జాములు అనేది చక్కగా నాని తినడానికి రెడీ అయిపోయాయి. ఈ గులాబ్ జాములని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా అయ్యాక తింటే చాలా బాగుంటాయి. అండ్ ఐస్ క్రీమ్ తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఆ తర్వాత మూడో స్వీట్ రెసిపీ వచ్చేసి జిలేబీ. ఈ జిలేబీ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ మైదా పిండి, చిటికెడు సాల్ట్, 1 స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉండనివ్వాలి. ఈలోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్ మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1.5 కప్ షుగర్ వేసుకోవాలి. 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయాక ఇందులోకి 2 యాలకులు, కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, షుగర్ సిరప్ అనేది ఈ విధంగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండినంతా ఒకసారి కలుపుకొని జిలేబీలు వేయడానికి ఇలా ఒక పాల ప్యాకెట్ కవర్ అయినా పెరుగు ప్యాకెట్ కవర్నైనా ఇలా కట్ చేసి ఒక గ్లాస్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిని ఈ విధంగా కవర్లో వేసుకోవాలి. ఆ తర్వాత కవర్ని మొత్తం ఇలా దగ్గరికి అనేసి రబ్బర్తో అయినా లేకపోతే ఎయిర్ టైట్ క్లిప్తో అయినా ఈ విధంగా పెట్టేసి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కవర్ ఎడ్జ్లో కొద్దిగా కట్ చేసుకోవాలి మనం జిలేబీలు వేసుకోవడానికి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడవద్దండి, లైట్గా వేడవ్వాలి. చూడండి, పిండి వేస్తే ఈ విధంగా పైకి రావాలి. ఈ మాత్రం వేడైతే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా జిలేబీలు వేసుకోవాలి. జిలేబీ వేయగానే గరిట పెట్టకుండా ఈ విధంగా 1 నిమిషం వదిలేయాలి. ఆ తర్వాత ఇంకో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. జిలేబీ అనేది ఇలా టచ్ చేస్తే గట్టిగా అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ జిలేబీలను ఆయిల్లో నుంచి బయటికి తీసి వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఈ జిలేబీలని 1 నిమిషం ఈ షుగర్ సిరప్లో ఉంచి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, జిలేబీలు రెడీ అయిపోయాయి. ఈ విధంగానే మిగిలిన జిలేబీలన్నిటిని కూడా చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.